अस्मद्गुरुभ्यो नमः। लक्ष्मीनाथसमारम्भं नाथयामनमध्यमम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्परं। वसुदेवसुतं देवं कंसचानूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। శ్రీ వేదవ్యాసాయ నమః. శ్రీహరి. ప్రియ భగవద్బంధువులందరూ నమస్కారం. ఈరోజు నుంచి మహాభారతం సంక్షిప్తం 16 వచన రూపంలో చెప్పుకోబోతున్నాం. ఆదిపరం గ్రంథప్రారంభం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. నారాయణ స్వరూపుడైన శ్రీకృష్ణుడికి, నరోత్తముడైన అర్జునుడికి, వారి లీలను ప్రకటించే సరస్వతీదేవికి, దాన్ని రచించిన వ్యాసుని నమస్కరించి అసురభావాలను తొలగించి అంతఃకరణ శుద్ధి కలిగించే మహాభారతాన్ని చదవాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమః పితామహాయ. ఓం నమః ప్రజాపతిభ్యః. ఓం నమః కృష్ణద్వైపాయనాయ. ఓం నమో సర్వవిఘ్న వినాయకేభ్యః. పూర్వం ఒకప్పుడు నైమిసారణ్యంలో సౌనకముని 12 ఏళ్ళు సత్రయాగం చేస్తుండగా సూతవంశానికి చెందిన పౌరాణికుడు రోమహర్షుని కొడుకు ఉగ్రశ్రవుడు అక్కడికి వచ్చాడు. అక్కడ సుఖాసనంలో ఉన్న మునీశ్వరులందరూ విచిత్రముగా కథలు వినాలని కుతూహలంగా అతని చుట్టూ చేరారు. ఉగ్రశ్రవుడు వారికి వినయంగా నమస్కరించి వారి సత్కారాలు పొందాడు. సుఖాసీనుడై వారి తపస్సు గురించి కుశల ప్రశ్నలు వేశాడు. కథాశ్రవణ కుతూహలంతో ఉన్న వారిని ఒక ముని, సూతనందన, తమరు ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఇంతవరకు ఎక్కడ గడిపారు అని అడిగారు. ఉగ్రశ్రవుడు ఇలా సమాధానం చెప్పాడు. పరీక్షిత్తు కొడుకైన జనమేజయుడు చేసే సర్పయాగానికి వెళ్ళి అక్కడ వ్యాస విరచితమైన భారతంలోని పవిత్రమైన విచిత్రమైన అనేక కథలను వైశంపాయన వల్ల విన్నాను. అనేక ఆశ్రమాలు, తీర్థాలు తిరిగి పూర్వం పాండవులు కౌరవులు ఘోర యుద్ధం చేసిన శమంత పంచక క్షేత్రాన్ని చేరుకున్నాను. అక్కడి నుంచి మిమ్మల్ని చూడటానికి ఇక్కడికి వచ్చాను. మీరంతా సూర్యాగ్నుల వలె బ్రహ్మ తేజస్తో విరాజులుతున్నారు. దీర్ఘాయువులు, బ్రహ్మనిష్ఠులైన మీరు స్నాన జపమాధులను ముగించుకొని పవిత్రంగా ఏకాగ్ర మనస్కులై ఉన్నారు. మీకు ఏ కథ వినిపించమంటారో చెప్పండి అన్నారు. ఋషులు, సూతనందన, కృష్ణద్వైపాయనుడు రచించినది, దేవతలు బ్రహ్మనిష్ఠులు కొనియాడినది, విచిత్రమైన పదాలతో పర్వాలతో కూడింది, సూక్ష్మమైన అర్థన్యాయములతో నిండింది, ప్రతి పదములో వేదార్థాన్ని నింపుకున్నది, భరతవంశం యొక్క సంపూర్ణ ఇతిహాసమైంది, శాస్త్ర సంహితమైనది, కృష్ణద్వైపాయనం అనే ఆజ్ఞ చేయి వైశంపాయనుడు జనమేయ మహారాజును వినిపించినది. ఆయన వ్యాస మహర్షి యొక్క పుణ్యమయమైన పాపనాశకమైన వేదమయమైన ఆ సంహితను మేము వినాలనుకుంటున్నామని అడిగాడు. అంతా సూతుడు, ఆద్యుడు, సర్వేశ్వరుడు, అంతర్యామి, సర్వేశ్వరుడు, యజ్ఞభోక్త, అందరూ స్తుతించే పరమసత్యం, ఓంకార స్వరూపం, వ్యక్తావ్యక్త స్వరూపుడు, సనాతనుడు, లోకాలన్నిటికీ సృష్టి జీవనదాత, సర్వశ్రేష్ఠుడు, అవినాశి, మంగళకరుడు, మంగళస్వరూపుడు, సర్వవ్యాపకుడు, అనఘుడు, శుచి, వరేణ్యుడు, చరాచర గురువైన ఆ ఋషికేశుని నమస్కరించి సర్వలోక పూజితుడు, అద్భుత కర్ముడైన వ్యాసమహర్షి యొక్క పవిత్ర రచనమైన మహాభారతాన్ని వర్ణిస్తాను. ఈ ఇతిహాసాన్ని నిన్న నేడు రేపు కూడా కవులు కీర్తిస్తూనే ఉంటారు. ముల్లోకాల్లోనూ గొప్ప జ్ఞాన స్వరూపంగా ఖ్యాతి చెందిన దీని ద్విజాతులు సంక్షేప విస్తరూపంలో ధారణ చేస్తూనే ఉంటారు. సుశబ్దాలతో వివిధ ఛందస్సులతో కూడి దేవతలు మనుషులు మర్యాదను స్పష్టంగా వివరిస్తుంది. ఈ జగత్తంతా కాంతిహీనమై అజ్ఞానాంధకారంతో మునిగిపో ఉన్నప్పుడు ప్రజల ఉత్పత్తి కారణభూతనే ఒక గొప్ప అండం పుట్టింది. అది దివ్యమా, కాంతివంతమై ఉంది. శృతి దాని సత్యము, సనాతనము, జ్యోతిర్మయమైన బ్రహ్మాండంగా వర్ణించింది. ఆ బ్రహ్మ అలౌకికం, అచింత్యం, సర్వస్వం, అవ్యక్తం. కారణస్వరూపము, సద్రూపకము. ఆ అండము నుండి పితామహుడు ప్రజాపతి అయిన బ్రహ్మ ప్రకటమయ్యాడు. అనంతరం 10 మంది ప్రచేతసులు, దక్షుడు, అతని 7 కొడుకులు, 7 ఋషులు, 14 మంది మనవులు పుట్టారు.
విశ్వదేవులు, ఆదిత్యవసువులు, అశ్విని కుమారులు, యక్షసాధ్యపిశాచ గుహ్యకులు, పితరులు, బ్రహ్మరాజర్షులు, బ్రహ్మర్షి రాజర్షులు, పంచభూతాలు, దిక్కులు, సంవత్సరాలు, ఋతువులు, మాసాలు, పక్షాలు, దివారాత్రులు, ఈ జగత్తులోని సమస్త వస్తుజాలము ఈ అండం నుండి పుట్టింది. ఋతువులు మారినప్పుడల్లా ఆయా ఋతుక్షణాలు గిట్టినట్లుగా ఈ చరాచర జగత్తంతా ఎక్కడి నుండి పుట్టిందో ఆ పరమాత్మలోనే లీనమైపోతుంది. ఈ రీతిగా సమస్త పదార్థాలను సృష్టించి నశింపజేసే కాలచక్రం అనాదిగా అనంతంగా ఎప్పుడూ నడుస్తూనే ఉంటుంది. దేవతల సంఖ్య సంక్షిప్తం 36,333, 36,333. వివస్వంతుడికి దివహ పుత్రుడు బృహద్భాను, సక్షువు, ఆత్మ విభావసుడు, సవిత, రుచీకుడు, అర్కుడు, భానుడు, ఆశావహుడు, రవి, మను అనే 12 మంది కొడుకులు ఉన్నారు. వారిలో చివరి వాడైన మనువుకి దేవభ్రాట్, సుభ్రాట్ అనే 2 కొడుకులు కలిగారు. సుభ్రాట్కి దశజ్యోతి, శతజ్యోతి, సహస్రజ్యోతి అనే వారు 3 కొడుకులు. ఈ 3 సంతానవంతులు, విద్వాంసులు. దశజ్యోతికి 1000 మంది, శతజ్యోతికి 1,00,000 మంది, సహస్రజ్యోతికి 10 లక్షల మంది కొడుకులు కలిగారు. వీరి నుండి కురు, యదు, భరత, యయాతి, ఇక్ష్వాకు మొదలైన రాజర్షుల వంశాలు ఉద్భవించాయి. ఈ పరంపరలోనే అనేక వంశ ప్రాణుల సృష్టి జరిగింది. స్వస్తి. జై శ్రీరామ్.